అందరూ మోకరించినట్లయితే దేవుని నామం పరుచుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఈ బుధవారపు బైబిల్ స్టడీని మీ కృపలో ఉంచిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, దీవించి మనం అడుగుతున్నాం. ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే బాధలతో రోగంతో వస్తున్నారో ప్రభువా వాళ్ళకి విడుదల కలిగించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళని మీరు తాకమని అడుగుతున్నాం. ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ మహిమ దిగి రావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ముట్టండి, మీ రక్తంతో కడగండి కడగండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా సంఘంలో ప్రతి ఒక్కరు బిడ్డలు ప్రభా ప్రతి ప్రార్థనకి రావాలి ప్రభా. నీ సన్నిధి అంటే భయపడాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. జడ్జిఎం సేవను మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. యూట్యూబ్ పరిచర్య, ఫేస్బుక్ పరిచర్య ప్రభా, ప్రతి ఒక్క పరిచర్యలో ప్రభా నీ సమృద్ధి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ప్రతి ఒక్క మనసుని మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. ఈ బైబిల్ స్టడీలో మాకు కావాల్సిన వాక్యం మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మతో మాట్లాడండి. నీ పరిశుద్ధమైన మాటలతో మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని వెలివేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవజనుడిని అభిషేకించండి. అతను ఏం దైవజనుడు చెప్పబోతున్న మాటల ప్రభావ మాలోకి ప్రభు ప్రవేశించాలి. స్తోత్రం స్తోత్రం. సాతాను ఎలనీయకుండా చేసిన ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో లయపరుస్తున్నాం. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నీ కృపా సన్నిధి ప్రభా దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. కనికరించి ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి. కుటుంబం సైతం ప్రభా జడ్జియంలో ప్రతి ఒక్క విశ్వాసులు ప్రభా తలరి రావాలి ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. చల్లారిపోతున్న వాళ్ళ కుటుంబంలో ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఈ బైబిల్ స్టడీ మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. సమయంలో దేవుని వాక్యంలో మనము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూల పాఠములో మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ఈ యొక్క సమయంలో ఈ రోజుల్లో జనులు ఎటువంటి వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు, లేక
ఏ వాక్యము విని గ్రహించగలిగిన స్థితిలో ఉన్నారు? ఎటువంటి వాక్యాలు వినడానికి ఇష్టపడుతున్నారు? ఎటువంటి వాక్యాలు విని అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇక్కడ మనం చూస్తున్నాము, మూల పాఠములు, మూల ఉపదేశము, మూల ఉపదేశమన్నా మూల పాఠములన్నా అన్నీ కూడా ఒకటే. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ మూల పాఠములు ఏంటి అనేది మనం గమనిస్తే, నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట. రెండవది, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మును గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు. ఇవి ఏంటంటవి ఒక విశ్వాసకి ప్రాథమికముగా తెలుసుకోవలసినవి, లేక ప్రాథమికంగా తెలిసి ఉండేవి. ఇప్పుడు మనం ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా, ఏ మీటింగుల్లో ఏం ప్రసంగిస్తారు? మారు మనసును గూర్చిన దేవుడు ఎవరు, ఆ దేవుడిని నువ్వు నమ్మాలి. రెండవది, నువ్వు లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, నువ్వు మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో అనేటువంటి ఈ బోధలు ఎక్కువ. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రసంగం చేసినా, ఖర్చు పెట్టి మీటింగులు పెట్టినా ఇవే ఉంటుంది. అలాగనే చివరికి సంఘాల్లో కూడా ఏది బోధించాల్సి వస్తుంది అని అంటే, ఈ మునుపటి మూల ఉపదేశమే. ఇంకా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అనేటువంటి బోధే చేయాల్సి వస్తుంది. అంటే విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఈ ఈ విషయము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే, దైవజనుడు ఈ రీతిగా అంటున్నాడు. ఒకసారి చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాల్సిన వారు? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, చూసారా? అంటే ఎన్ని సంవత్సరాలుగా మందిరాలకు వెళ్తున్నా కానీ వాళ్ళకి దేని గురించి బోధించాల్సి వస్తుంది? మరలా మూల ఉపదేశం, మారు మనసు గురించిన బోధ, నీకు తీర్పుంది జాగ్రత్త అనే బోధ. మనం పునరుద్ధానం చెందాలి, తీర్పుంది జాగ్రత్త అని ఈ సంగతులే బోధించాల్సి వస్తూ ఉంది. వాళ్ళు కాలమును బట్టి చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఒక బిడ్డ పుట్టి వయసును బట్టి తన జీవితము మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక ప్రశ్న వేసుకుందాం. రక్షింపబడిన జీవితానికి, మామూలు జీవితానికి కాలం అన్నమాట. మీరు రక్షించబడి ఎంతకాలం అయింది? దేవుణ్ణి నమ్ముకొని రక్షణలోకి వచ్చి ఎంతకాలం అయింది? గట్టి చెప్పండి కదా. 15 సంవత్సరాలా? ఇమ్మానుయేల్ బ్రదర్ 15 సంవత్సరాలు అంతేనా? బ్రదర్ నువ్వు మందిరానికి వచ్చి ఎంతకాలం అయింది?
పెళ్ళి కాకముందు వస్తుంది మందిరాన్ని. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు రక్షణ పొందలేదా? బ్యాప్టిస్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు తీసుకుని? 18, 3 సంవత్సరాలు పెరిగింది, 18 సంవత్సరాలు. సరే అమ్మ, నువ్వు 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు పైన అయింది. మరి నీకెంత వయసు ఇప్పుడా? సరే, నీకెన్ని సంవత్సరాలు పెళ్ళయిందమ్మా? ఎన్ని సంవత్సరాలప్పుడు పెళ్ళయింది? నీకు 2 పిల్లలు. ఎన్ని సంవత్సరాలకి అయ్యారు 2 పిల్లలు? అంతా ఇద్దరు పిల్లలు అయిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒక వయసుకు వచ్చేసరికి ఒక అనుభవం అనేది వచ్చేసి ఉంటుంది. ఒక వయసుకు వచ్చేసరికి ఒక అనుభవం. ఇప్పుడు ఉదాహరణకి 18 సంవత్సరాలు అనేది మన ఇండియాలో మైనారిటీ థియరీ, పెద్ద వయసుకి వచ్చినట్టు అన్నమాట. అంటే ఆ 18 సంవత్సరాల వయసుకి వాళ్ళల్లో శారీరకంగా, మానసికంగా వాళ్ళకు ఒక జ్ఞానము, బలము ఇవన్నీ ఉంటుందని ఒక నిర్ధారణ. వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి అన్నీ ఉంటుందని ఒక ఆలోచన. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మందిరాలకు వచ్చి కాలమును బట్టి చూస్తే ఏ స్థితిలో ఉండాలి అంటే, మీరు పసిపిల్లల్లాగా ఉన్నారు ఇంకా అంటున్నాడు ఇక్కడ. దానికి ఆ వచనంలో 2వ మాట అదే ఏమనుంది? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే. చూసారా? అంటే నువ్వు రక్షించబడి ఎంతకాలం అయింది అని అంటే 18 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది అని అంటున్నామే, కానీ ఆత్మీయంగా ఎదుగుదల విషయానికి వచ్చేసరికి ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు, ఇంకా పాలు తాగే ప్రాయంలోనే ఉన్నారు. అప్పుడు ఆ పాలు తాగే స్థితిలో ఉన్న ఆత్మీయులను గురించి, అంటే ఎదుగుదల లేని ఇంకా శిశువులాగానే ఉన్నటువంటి ఆ ఆత్మీయులను గురించి అని అంటున్నాడు. చూడండి, నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. అంటే వాక్యము విషయంలో ఒక అనుభవం లేనివాడు, అంటే ఒక మెచ్యూరిటీ లేదు, ఒక మెచ్యూరిటీ లేదు. తన యొక్క జ్ఞానములో, దైవిక జ్ఞానములో ఒక పరిపూర్ణమైన స్థితి అనేది తనకి లేదు. అదే పెద్దలు, అంటే ఆత్మీయంగా ఎదిగినటువంటి వారి గురించి మాట్లాడుతూ బలమైన ఆహారం తీసుకునే వారిని గురించి ఏమని చెప్తున్నాడంటే 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. పసిపిల్లలకి పెద్దలకి తేడా చెప్తున్నాడు. ఆత్మీయ జీవితంలో దేవుని వాక్య విషయములో ఎదుగుదల లేని వారికి, ఎదుగుదల ఉన్నవారికి తేడా చూపిస్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. పసిపిల్లల్లాగా మూల పాఠములే వారికి తగినట్లుగా జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలకి
నీతి వాక్య విషయంలో అనుభవం ఉండదు. అందుకే వాళ్ళకి పసిబిడ్డలకి ఇచ్చిన ట్రీట్మెంటే, ఆహారమే వారికి ఇవ్వాల్సి వస్తుంది. కాలమును బట్టి చూస్తే మీరు రక్షించబడినటువంటి ఆ ప్రాయము, దేవుని సన్నిధిలో మీకున్న అనుభవము చూసారా, వీటిని గమనిస్తే మీరు ఎలా ఉండాల్సిన వారు బోధకులుగా అంటే, మీరు జ్ఞానేంద్రియములు కలిగిన వారుగా ఉండాలి. మేలు కీడులు వివేచించగలిగినటువంటి జ్ఞానేంద్రియములు గలవారుగా ఉండాలి. అలా ఉన్నవారికి వారికే బలమైన ఆహారము తగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు వేదనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు ఇంకా పసిపిల్లల్లాగా ఉండకూడదు, మనము పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. ఎలా ఉండడానికి? పరిపూర్ణులు అవ్వడానికి మనం సాగిపోవాలి. పరిపూర్ణులు అంటే ఏం చెప్పండి, మీకు అర్థమైన విధానం చెప్పండి. పరిపూర్ణత, ఆత్మీయ జ్ఞానం. ఇప్పుడు ఉదాహరణకి ఒక పరిపూర్ణత అనేది ఒక ఉద్దేశముతో ప్రారంభమైనది 100%కి వచ్చినప్పుడు అది పరిపూర్ణమని అర్థం. ఉదాహరణకి ఒక కోడిగుడ్డు, దాంట్లో ఇంత చిన్న ప్రాణం ఉంటుంది, ఇంత చిన్న ప్రాణం. ఆ చిన్న ప్రాణం మనకు కంటికి కనబడదు. అయితే దానిలో ఉన్నటువంటి ఆ కోడిగుడ్డులో ఉన్నటువంటి ఆ అణువు, కోడిపిల్ల యొక్క అణువు ఎన్ని రోజులకు పరిపూర్ణమవుతుంది? 21 రోజుకి ఏమవుతుంది? అది పరిపూర్ణంగా గుడ్డులో తయారవుతుంది. అలాగనే తల్లి గర్భములో పిండము ఏర్పడిన తర్వాత చూడండి, ఒక్కొక్క మంత్కి లోపల గర్భంలో ఉన్నటువంటి బిడ్డ స్థితి ఒక్కొక్క పరిమాణంలో ఎదుగుదల అనేది కనబడుతుంది. లోపల పడినటువంటి ఆ పిండము యొక్క పరిపూర్ణత ఎంతకాలంలో ఏర్పడుతుంది? పరిపూర్ణంగా 9 నెలలు. ఒక్కొక్క నెల ఒక్కొక్క పొజిషన్లో ఉంటుంది ఆ అన్నం లోపల గర్భంలో. ఆ యొక్క ఇది ఒక్కొక్క నెలకు ఒక్కొక్క స్థితిలో ఉంటుంది. అయితే గర్భంలో ఆ పరిపూర్ణమైనటువంటి ఒక బేబీగా తయారవడానికి ఎంత టైం పడుతుంది? 9 నెలలు. అదే పరిపూర్ణత. ఇప్పుడు మనం ఎలా పరిపూర్ణలం అవ్వాలి? ఇప్పుడు మనల్ని మీరు పరిపూర్ణులుగా మారాలి అని అంటున్నాడు. మీరు పరిపూర్ణులగుటకు సాగిపోవాలి అంటున్నాడు. అప్పుడు ఎవరిలాగా మనం పరిపూర్ణతలోకి వెళ్ళాలి? క్రీస్తును పోలి మనం పరిపూర్ణులు అవ్వాలి. చూసారా ఎట్లా మనం పరిపూర్ణులు అవ్వాలి? యేసయ్యలాగా మనం పరిపూర్ణులం అవ్వాలి. ఎందుకనంటే ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మనం మారాలి కనుక. ఇప్పుడు మీకు ఒక చిన్న సత్యాన్ని దేవుని వాక్యంలో మనం గమనించాలి. యేసు ప్రభు పరిపూర్ణతను మనం ధరించుకోవాలంటే ఆయనను పోలి, ఆయనను పోలినటువంటి ఒక పరిపూర్ణత మనకు రావాలి అని అంటే ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్గా యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. చూడండి 5వ వచనమును మనం చదువుకుందాం.
4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. బాగా గమనించండి. ఏందంట? మా అందరు వినాలి, జాగ్రత్తగా వినాలి. చాలా ముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక జీవికి ఎన్ని రూపాలు ఉన్నాయంట? 4 జీవుల రూపం ఉందంట. ఏమేమి రూపాలు ఉన్నాయి? మానవ స్వరూపము వంటిది, పదో వచనం చదవమ్మా. మానవ ముఖము వంటిది, కుడి పార్శ్వపు రూపము సింహముఖము వంటిది, ఎద్దు ముఖము వంటిది, పక్షిరాజు ముఖము వంటి ముఖము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. 4 జీవుల రూపము కలిగిన ఒకటి. ఆ 4 జీవుల రూపం ఏంటంటే, మొదటిది ఏంటంట? మానవ ముఖము. మొదటిది మానవ ముఖం. రెండవది సింహముఖం. మూడవది ఎద్దు ముఖము. నాలుగవది పక్షిరాజు ముఖం. ఇప్పుడు మీరు చెప్పాలి, ఒక జీవికి 4 జీవుల రూపం ఉందంట. ఏంది? మొదటిది అందరు చెప్పాలి, అందరు బాగా చెప్పాలి. ఒకటి మానవ ముఖం, రెండవది సింహముఖము, మూడవది ఎద్దు ముఖం, నాలుగవది పక్షిరాజు. అర్థమైందా? ఒకదానికి 4 జీవుల రూపం. ఈ యొక్క సమయంలో మానవ ముఖము, సింహముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు వంటి ముఖం. ఈ ముఖము లేకపోతే ఒకదానికి ఉన్న ఈ 4 ముఖాలు ఏంటి, దాని అర్థం ఏంటి అనేది దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే 4 జీవుల రూపములు మనకు ఒక దగ్గర కనబడుతుంది. మీరు ఎవరు? ఇదే 4 జీవుల ముఖములు ఒక దగ్గర కనబడుతుంది. అది ఎక్కడ? ఇప్పుడు మీకు బైబిల్ టెస్ట్ లాగా ఎవరు చెప్తారో చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసిన ఈ 4 జీవుల రూపములు ఒక దగ్గర కనబడుతుంది. ప్రకటన గ్రంథము ఆడవరకు కరెక్ట్గా చెప్పారు. అది ఎక్కడ? తప్పు. కొంతమంది ప్రార్థన చేస్తారు ఏమనంటే, 24 పెద్దల చేతను 4 జీవుల చేతను లెక్కించలేని దూత గణముల చేత కొనియాడబడుతున్న ఓ దేవా అని ప్రార్థన చేస్తాం మనం అప్పుడప్పుడు. ఎవరైనా చేశారా? మీరు అటు చేశారా? నేను మీకు ఎక్కడ ఉందో ఆ విషయం కూడా చెప్పేశాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం
పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం ఉండగా, ఆ సింహాసనము దగ్గర మనం చూస్తున్నటువంటి జీవుల్ని మనం చూస్తుంటాం. 4 జీవులు. ఆ 4 జీవులు ఏంటో 7వ వచనం చదవండి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఆమేన్ ఇదే రూపములు అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. అంటే ఏంటి దీనికి, ఈ 4 జీవులకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి బైబిల్లో? ఈ 4 జీవులను చూపడంలో అర్థం ఏంటి? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటనంటే ఈ 4 జీవులు ఒక్కొక్క అర్థం కలిగింది, ఒక్కొక్క అర్థం. ఉదాహరణకి సింహము అనేది అడవికి రాజు. సింహం అనేది అడవికి రాజు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సింహము అని రాసుకోవాలి. ఫస్ట్ ఏంది? సింహము. దానికి బ్రాకెట్లో ఏమని రాయాలి? రాజు. రెండవది ఎద్దు. ఇది ఎద్దు. ఎద్దు అనేది దేనికి? కాడి మోసేది. ఎద్దు అనేది కాడి మోయినది. వెరీ గుడ్, రాయండి. కాడి. మూడవది మనుష్య ముఖం. ఇది మూడవది మనుష్య ముఖం. మనిషి అంటే ఏంటి? మనిషి రూపం అంటే ఏం చెప్పండి అసలు చూద్దాం. దేవుడు పోలిక ఏంటో చెప్పండి. దేవుని స్వరూపం ఏందో చెప్పండి. బైబిల్లో ఉంది కదా. ప్రేమ. మనిషి అంటే ఏంది? గట్టి చెప్పండి. ప్రేమ. అర్థమైందా? తర్వాత ఇంకొకటి ఉంది. ఏది? పక్షిరాజు. పక్షిరాజు అంటేనే బలమైనది, ఉన్నత స్థలములో నిలబడినది. బలమైనది, ఉన్నత స్థలములో నిలబడినది. అది పక్షిరాజు. ఓకేనా? అంటే ఈ 4 జంతువులకు ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటంటే, మొదటిది సింహము అంటే విశ్వాసము. సింహము అంటే ఏంటి? విశ్వాసము. ఎద్దు అంటే పరిచర్య లేక దేవుని చిత్తము చేయుట. మూడవది ప్రేమ. నాలుగవది పక్షిరాజు అంటే పరిశుద్ధత. పక్షిరాజు అంటే పరిశుద్ధత. ఓకేనా? ఇప్పుడు 4 జీవులకి 4 అర్థాలు వచ్చాయి. ఇప్పుడు ఒక దానికి 4 రూపాలు ఉన్నాయి. అంటే ఒక దాంట్లో 4 రూపాలు ఉన్నాయి. ఏంటిది? ఏంటనంటే మనకు బైబిల్లో యేసుక్రీస్తును గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి చెప్పేటువంటి పుస్తకాలు ఎన్నున్నాయి? ఆయనను గూర్చి చెప్పేటువంటి ఎన్నున్నాయి?
4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో ఏముంటుంది? యేసుక్రీస్తు చరిత్ర ఉంటుంది. యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు పరిచర్య, యేసు ప్రభు బోధ, యేసు ప్రభు యొక్క అద్భుతములు చూసారా, యేసు ప్రభు యొక్క శ్రమలు, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. ఇవన్నీ కూడా అంటే యేసుక్రీస్తు యొక్క చరిత్రను గురించి చెప్పేటువంటి పుస్తకాలు ఎన్ని? 4. ఏమేం పుస్తకాలు అయ్యి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 పుస్తకాల్లో యేసుక్రీస్తును గూర్చి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ 4 జీవులు, ఈ 4 అర్థాలు, ఈ 4 పుస్తకాలు మనం ఒక వ్యక్తిలో చూడాలన్నమాట. ఒక వ్యక్తికి చూడాలి. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటిది మత్తయి సువార్తలో యేసు ప్రభుని రాజుగా వర్ణించాడు. యేసు ప్రభుని మత్తయి సువార్తలో ఎలా వర్ణించాడు? రాజుగా. చూసారా, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడిగిన మాట ఏంది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మత్తయిలో యేసు ప్రభుని రాజుగా వర్ణించాడు. పిలాతు అడిగినాడు. ఏమని అడిగినాడు? నీవు యూదులకు రాజువా? యేసు ప్రభుని రాజుగా ఏం చేసినాడు? మత్తయి వర్ణించాడు. రెండవది, మార్కు తన సువార్తలో ఎలా వర్ణించాడు? యేసు ప్రభుని పరిచర్య చేయవాడుగా వర్ణించాడు. చూడండి, మార్కు సువార్తలో మనం చదివినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును ఆమేన్, పరిచారము చేసేటువంటి ఒక వ్యక్తిగా మార్కు వర్ణించాడు యేసు ప్రభుని. మూడవది, లూకా యేసు ప్రభుని ఒక మనుషునిగా వర్ణించాడు. మనుష్య కుమారుడుగా వర్ణించాడు, మనుషుడుగా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. చూడకుండా చెప్పాలి. ఎవరు చెప్తారో? చూడకుండా చెప్పాలి. ఇలాంటివన్నీ చూడకూడదు. వెరీ గుడ్. లూకా సువార్త 19:10లో యేసు ప్రభు ఎవరంట? నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన మనుష్య కుమారుడు. మనుష్యుడు అంటే ప్రేమ గలవాడు, మనుష్యుడు. అలాగనే మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన పరిశుద్ధుడు. యోహాను సువార్తలో ఆయనను పరిశుద్ధుడుగా వర్ణించాడు, పక్షిరాజుగా వర్ణించినాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఈ 4 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే విశ్వాసము. యేసు ప్రభు విశ్వాసములో పరిపూర్ణుడు. యేసు ప్రభు విశ్వాసంలో పరిపూర్ణుడు. అలాగనే మార్కు సువార్తను బట్టి యేసుక్రీస్తు పరిచర్య చేయటంలో లేక తండ్రి చిత్తము చేయటంలో పరిపూర్ణుడు. అలాగనే లూకా సువార్తలో యేసు ప్రభు ప్రేమ చూపుటలో పరిపూర్ణుడు. యోహాను సువార్తలో యేసు ప్రభు పరిశుద్ధతను బట్టి
పరిపూర్ణుడు. ఇప్పుడు మనం కూడా ఎలా వెళ్ళాలి? ఈ నాలుగిట్లో మనం కూడా ఏమవ్వాలంట? పరిపూర్ణులం అవ్వడానికి మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి? ఈ పరిపూర్ణతలోకి మనం వెళితేనే తప్ప మనం సంపూర్ణముగా ప్రభు రాజ్యములో చేర్చబడలేము, లేకపోతే ఆయన రాకడలో ఎత్తబడలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవునిలో పుట్టినటువంటి మనం, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మనం, దేవుని సన్నిధిలో మరి దేవుని ఉపదేశంలో ఎదుగుచున్న మనం ఏ పూర్ణతలోనికి ఎదుగుచున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఇంత వివరం మనం ఎందుకు చూసుకున్నాము అని అంటే, ఒక విషయం చెప్తాను. ఈరోజు మనము దేవుని చిత్తము చేయటలో పరిపూర్ణులం అవ్వాలి. మనం దేవుని చిత్తము చేయటలో ఏమవ్వాలి? పరిపూర్ణులు అవ్వాలి. అర్థమైందా? దేవుని చిత్తము చేయటలో మనం పరిపూర్ణులం అవ్వాలి. ఎందుకని? మనం పరలోకానికి వెళ్ళడానికే కదా మనం అంతా ప్రయాసపడుతున్నాము. మనం పరిపూర్ణంగా మారాలి, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభువా ప్రభు అని పిలుచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఎవరు ప్రవేశిస్తారంట? నా దేవుని చిత్తం, తండ్రి చిత్తం చేయబడే. చదవండి మత్తయి సువార్త 5. ప్రభువా ప్రభు అని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఇది ప్రశ్న. ఆయన చిత్తం నెరవేర్చడానికి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నన్ను రూపించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము కలుగుచున్నది అని చెప్తూ ఆ 139వ కీర్తనలో ఇంకా ఏమంటున్నాడంటే, చదవండి 139వ కీర్తన 17వ వచనం. దేవా, చూసారా, తన యొక్క పుట్టుకను గురించి చెప్తున్నాడు. నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. చూసారా, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది.
మన మీద అంటే మనము సృష్టింపబడినప్పుడు దేవునికి మన మీద ఏముంటుందంట, అనేకమైనటువంటి సంకల్పము ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 40వ కీర్తన 5వ వచనము మనం చదువుకుందాం. కీర్తనలో 45వ వచనం. యెహోవా నా దేవా, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించినవై ఉన్నవి. ఎంతమంది వింటున్నారు? ఇప్పుడు మనలను పుట్టించేటప్పుడే దేవునికి ఏముంది అంటున్నాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనల్ని పుట్టించేటప్పుడే, ఎంతమంది ఇక్కడ నమ్ముతున్నారు? దేవుడు నన్ను నా తల్లి గర్భములో పిండముగా రూపించక ముందే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపక ముందే దేవుడు నిన్ను ఎరుగున్నాడంటే నీ మీద ఒక సంకల్పము, ఒక తలంపు, ఒక చిత్తము ఆయన కలిగి ఉన్నాడు. నేను చెప్పలా. దేవుని వాక్యములు ఆధారం చేసుకొని మనం ఈ సంగతులు చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని కూడా చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రివియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య ఆధారమును బట్టి మనం చెప్పగలిగింది ఏంటి? ఒక గొప్ప ఇంటిలో అనేక వస్తువులు ఉంటాయి. బంగారు, వెండి, కర్రవి, మట్టివి, కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు, వాటిని వినియోగించడానికే. అంటే దేవుడు ఇప్పుడు కొందరిని ఏం చేస్తున్నాడు? గొప్పోళ్ళుగా పుట్టిస్తాడు, పేదోళ్ళుగా పుట్టిస్తాడు, చదువున్న వాళ్ళుగా పుట్టిస్తాడు, చదువు లేని వాళ్ళుగా పుట్టిస్తాడు. ఒక్కొక్కరిని స్త్రీలుగా పుట్టించాడు, పురుషులుగా పుట్టించాడు. నువ్వు పుట్టేటప్పుడే దేవునికి తెలుసు. నిన్ను దేవుడు తల్లి గర్భంలో ఏర్పరిచేటప్పుడే దేవునికి తెలుసు. మనం అనుకుంటాం అప్పుడప్పుడు, ఏమని అనుకుంటాం తెలుసా? నేను ఇండియాలో పుట్టకుండా అమెరికాలో పుట్టింటే ఎంత బాగుండేది అనుకుంటాం మనం. అనుకోమా? ఏం బ్రదర్, అనుకోలా? ఇండియాలో పుట్టకుండా అమెరికాలో పుట్టింటే ఎంత బాగుండేదా? తెల్లగా ఉండొచ్చు. ఇప్పుడా లక్స్ సోపు వాడి వాడి వాడి, సంతూరు వాడి 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 అదే ముఖం, ఫెయిర్ అండ్ లవ్లీ రుద్ది 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 అదే ముఖం. అదే అమెరికాలో పుట్టింటే చెప్పండి, ఆల్రెడీ నువ్వు ఎట్టుండేదా? తెల్లగానే ఉండవు. అందుకని మనం ఎక్కడ పుట్టింటే బాగుండేది అనుకుంటావా? హల్లెలూయా. నువ్వు అమెరికాలో పుట్టాలో, ఇండియాలో పుట్టాలో, ఏడ పుట్టాలో ఎవరికి తెలుసు? దేవుడు నిన్ను కరెక్ట్గానే ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టించాడు. దేవుడు కరెక్ట్గానే ఏ స్థితిలో పుట్టించాలో ఆ స్థితిలో పుట్టించాడు. దేవుని ప్రణాళిక ఇది.
దేవుని ప్రణాళిక ఇది. నిన్ను వెండి పాత్రగానో, బంగారు పాత్రగానో, కర్రగానో, మట్టిగానో, అది ఘనమైన దానికో, ఘనహీనమైన దానికో, మొత్తం మీద దేనికైనా సరే అది యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలంతే. వినియోగించబడే పాత్రగా ఉండడానికే దేవుడు కలుగు చేశాడంతే కదా. అంటే మన ఇళ్ళల్లో కూడా చూడండి, మీరు ఒక వస్తువును కొనేటప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక ఉద్దేశంతో కొంటారు. మీరు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. మనం ఒక వస్తువును కొనేటప్పుడే, ఇంటికి ఒక వస్తువును తెచ్చేటప్పుడే ఒక ఉద్దేశంతో మనం దాన్ని తీసుకొని వస్తాం. కాబట్టి దేవుడు నిన్ను రక్షించినప్పుడు దేవునికి నీ మీద ఒక సంకల్పం ఉంది, ఒక సంకల్పము ఉంది. అయితే ఎప్పుడైనా మన జీవితంలో దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడిగామా? ప్రశ్నించండి. దేవా నన్నేమో నా తల్లి గర్భంలో పుట్టించక ముందే నన్ను ఎరుగున్నావు, కానీ నాకు తెలీదు నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు, ఏం చేయడానికి నన్ను పుట్టించావు, ఏం చేయమని పుట్టించావు అని మనం ఎప్పుడైనా అడిగామా? రెండవది, మన జీవితంలో దేవుని చిత్తము మన జీవితంలో మనం చేయగలుగుతున్నామా? ఉదాహరణకి ఇప్పుడు మీకు కలిగిన వనరులన్నీ కూడా ఎందుకు ఇచ్చాడో ఆలోచన చేయండి. మీకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక స్తోమతనిచ్చాడు, ఒక వయసునిచ్చాడు, ఒక ఆరోగ్యం ఇచ్చాడు, ఒక చదువు ఇచ్చాడు, ఒక తలాంతులు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. ఈ రోజును కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? దేవుని మహింపరచడానికి, దేవుని కోసం, దేవుని చిత్తం చేయడం కోసం. మరి మనం ఏం చేస్తున్నాం? ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో మొదటి ప్రశ్న, నీ జీవితం మీద దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావా? మొదటిది. రెండవది, నీ జీవితంలో దేవుని చిత్తం చేశాను అని నువ్వు చెప్పగలవా? దేవుని చిత్తం చేస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా జీవించవచ్చు, పరిశుద్ధంగా జీవించవచ్చు, దేవుని పని చేయొచ్చు, దేవుని కానుకలు ఇవ్వచ్చు, ఇలాగే నువ్వు దేవుని మందిరంలో ఉండొచ్చు. అయితే నీవు దేవుని చిత్తము చేసావా? చేస్తున్నావా? దావీదు ఏమడుగుతున్నాడు? ప్రతిసారి నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు. దేవుడు దావీదు గురించి చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడు. అంటే నా మనసులో ఏముందో, నేనేం తలంచానో, ఏం చేయాలనుకుంటున్నానో అది దావీదు చేస్తాడు. దావీదు కూడా ఏం కోరుకుంటున్నాడు దేవుణ్ణి? చివరిగా కీర్తనలో 143వ కీర్తన 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, చూసారా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూసారా, ఏం నేర్చుకోవాలంటున్నాడు? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎప్పుడు కూడా దేవుని చిత్తం, దేవుని యొక్క ఇష్టం చేయాలని ఆశపడేవాడు. రాత్రి మరి మనం మన జీవితంలో దేవుని చిత్తము చేయగలుగుతున్నామా? లేకపోతే దేవుని చిత్తం ఎరిగామా? దేవుని చిత్తం చేయగలుగుతున్నామా? ప్రశ్నించుకుందాం. స్తోత్రం 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 రాజా.
యెహోవా ఈరే మీకు స్తోత్రం 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 రాజా. మా ఆలోచనకర్త మీకు స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. అయ్యా ఈ సమయంలో కూడా దేవా, అయ్యా ఆత్మదేవుడా, పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ సమయంలో అయ్యా మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా దేవా స్తోత్రం రాజా. అయ్యా సమయంలో దేవా ఆత్మదేవుడా, అయ్యా మీ బైబిల్లో ఉన్న రహస్యంలో దేవా, అయ్యా మీ మాటలో ఉన్న రహస్యంలో దేవా, అయ్యా ఆత్మదేవుడా మాకు ఈ సమయంలో నేర్పించిన విధానం బట్టి కూడా దేవా స్తోత్రం రాజా, స్తోత్రం రాజా. వాక్యం ద్వారా దేవా, అయ్యా మిమ్మల్ని బలపరిచిన విధానం బట్టి కూడా దేవా స్తోత్రం రాజా. అవును దేవా యేసయ్యా, అయ్యా మీ తండ్రి చిత్తముని నెరవేర్చిన సంపూర్ణంగా దేవా, అయ్యా దేవుని చిత్తముని నెరవేర్చిన యేసయ్యా, అయ్యా మేము కూడా దేవా మేము ఎన్నుకున్నావు కదా అయ్యా. మా తల్లి గర్భములు మేము చూసావు కదా, మిమ్మల్ని పరిశుద్ధపరిచావు కదా. మేము కూడా దేవా పరిశుద్ధ ఆత్మదేవుడా, అయ్యా మీ పట్ల మా పట్ల ఉన్న అయ్యా సంకల్పముని దేవా చిత్తముని మేము నెరవేర్చిన వారంగా దేవా మొదటకి సహాయం చేయని దేవా. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా సంపూర్ణంగా దేవా, అయ్యా మీ చిత్తముని నెరవేర్చి దేవా నిన్న మగిపరిచిన బిడ్డలుగా ఉన్నట్టుకి దేవా మీ సంకల్పం ఏమి ఎన్ని మేము తెలుసుకొని దేవా దాని ప్రకారం నడిచి దేవా నేను మగిపరిచిన బిడ్డలుగా ఉన్నట్టుకి దేవా సహాయం చేయని దేవా. పరిశుద్ధ ఆత్మదేవుడా ఈ సమయంలో దేవా, అయ్యా ఈ బైబిల్ స్టడీలు దేవా, అయ్యా దాంట్లో ఉన్న రహస్యముని దేవా మాకు తెలియపరిచి దేవా, అయ్యా మిమ్మల్ని దేవా, అయ్యా ఈ సమయంలో దేవా సిద్ధపరిచిన విధానం పట్టి కూడా దేవా స్తోత్రం వచ్చా. ఇంకా దేవా అధికముగా దేవా, అయ్యా నీలో మేము మీ చిత్తం నెరవేర్చిన బిడ్డలుగా ఉండి దేవా నిన్ను మగిపరిచి అనేకరికి సాక్షికరంగా ఉండి అనేకమైన మేలు మా ద్వారా అనేకమైన ఆశ్చర్యమైన కార్యం మా ద్వారా జరిపించేదానికి దేవా మీ సహాయం చేయండి దేవా స్తోత్రం వాచా. మీ వాక్యం ద్వారా దేవా మిమ్మల్ని బలపరచండి దేవా, మిమ్మల్ని వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదుకోనండి దేవా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి చేరిన మనకును మన కుటుంబాలకును సంఘములకు పరిచర్యలకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రాలు అందరూ.